సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగరెద్దులు, పిండి వంటకాలు. అయితే ఇందూరు వాసులకు మాత్రం వీటన్నింటితో పాటు ఘేవార్ ఘుమఘుమలు ప్రత్యేకంగా నిలుస్తాయి. సంక్రాంతి పండుగకు స్పెషల్గా తయారు చేసే ఇందూరు ఘేవర్ స్వీట్ ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతవుతుంది. రాజస్థాన్కు చెందిన ఈ తీపి వంటకం ఇందూరు వాసులకు సంక్రాంతి స్పెషల్గా ఎందుకు మారింది? అసలు ఇంతకీ ఏంటి ఘేవర్ స్వీట్? సంక్రాంతికి ఎందుకు ప్రత్యేకంగా తయారు చేస్తారు? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే నిజామాబాద్ నగరంలోని ఏ స్వీట్ హోమ్ చూసినా ఓ కొత్త రకం స్వీటు మనకు దర్శనమిస్తుంది. అదే గేవర్ స్వీట్. పిండి వంటకాలతో పాటు ఈ గేవర్ స్వీట్ని కూడా తినేందుకు ప్రజలు ఎంతో ఇష్టపడుతుంటారు. అసలు ఈ గేవర్ స్వీటు నిజామాబాద్కు ఎట్లా పరిచయం అయింది? గేవర్ స్వీటు తయారీ విధానం ఏంటి? ఎందుకు ప్రజలు దీన్ని అత్యంతగా ఇష్టపడుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే నిజామాబాద్ నగరంలోని గంజ్ మార్కెట్ లో ఉన్న రాజస్థానీ స్వీట్ షాపులు కిక్కిరుస్తాయి. సాధారణంగా పిండి వంటకాల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కోసం ప్రజలు మార్కెట్ కు వెళుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సంక్రాంతికి మాత్రమే స్పెషల్ గా లభించే గేవర్ స్వీట్ ను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజస్థానీ స్వీట్ షాపుల్లో మాత్రమే ఇది తయారు చేస్తుంటారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇందూరు పట్టణ ప్రాంతంలో గేవర్ స్వీట్ అంటే తెలియని వారుండరు, దాన్ని ఇష్టపడని వారుండరు. అయితే ఇది సాధారణ సమయంలో మాత్రం ఎన్ని డబ్బులిచ్చినా దొరకదు. కేవలం సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంటుంది. పండగ అయిపోగానే ఈ స్వీట్ తయారీని ఆపేస్తారు మిఠాయి దుకాణం తయారీదారులు. సామాన్యుల దగ్గర నుంచి ధనికుల వరకు అందరికీ ఈ గేవర్ స్వీట్ హాట్ ఫేవరెట్. గేవర్ స్వీట్ రాజస్థానీ నుంచి వచ్చిన ఒక రకమైన సంప్రదాయ పిండి వంటకం. గత 40 సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులను ఈ గేవర్ స్వీట్ పసందైన రుచిని అందిస్తోంది. రాజస్థాన్ కు చెందిన పలు కుటుంబాలు గతంలో నిజామాబాద్ పట్టణానికొచ్చి స్వీట్ షాప్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఈ గేవర్ స్వీట్స్ కు అంతగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఆ స్వీట్ రుచి చూసిన వారు పదే పదే దానికోసం కావాలని అడుగుతుండటంతో క్రమంగా డిమాండ్ పెరిగింది. ఈ గేవర్ ను ప్రత్యేకంగా 3 రకాలుగా తయారు చేస్తుంటారు. సాధారణ గేవర్, మలై గేవర్, షుగర్లెస్ గేవర్ స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. దీని తయారీ కూడా చాలా సులభంగా ఉంటుంది. పాలు, మైదా, గోధుమ పిండి, నెయ్యితో గేవర్ స్వీట్ ను తయారు చేస్తుంటారు. స్క్వేర్ గేవర్, దిల్ షేప్ గేవర్, చిన్ని కటోరీ గేవర్, చాలా రకంగా రబడీ గేవర్, కేసర్ రబడీ గేవర్, బాదం పిస్తా రబడీ గేవర్, అన్ని రకంగా గేవర్ పెట్టినాం. ఈ మనం 45 ఇయర్స్ నుంచి మన నాన్న జరుగుతున్న ఇది వ్యాపారం చేస్తున్నాం, దాన్ని ఫాలో చేస్తున్నాం మేము. ఇది గేవర్ అనేసి మనకు దాదాపు ఒక కేజీ ప్రిపేర్ అయినాక 20 to 25 మినిట్స్ పడుతుంది. మైదా పిండి పాలతోని కలిపి మనం మ్యాచ్ చేస్తే అది చుక్కలు కొన్ని వేస్తే ఒక గేవర్ 4 పీసెస్ 20 మినిట్స్లో జరుగుతుంది మనకు. ఇది గేవర్ వచ్చేసి మనకు షుగర్ది 500 రూపీస్ కేజీ ఉంది. వితౌట్ షుగర్ 600 రూపీస్ కేజీ ఉంటుంది. దీంట్లో నార్మల్ కూడా ఇది ప్యూర్ నెయ్యి. నార్మల్ తీసుకుంటే మనకు డాల్డాది ఉంటుంది. అది 400 రూపీస్ కేజీ వితౌట్ షుగర్. విత్ షుగర్ 300 రూపీస్ కేజీ వస్తుంది. ఇది ఐటమ్స్ చుట్టాలకి ఇస్తారు. ఇది ఫెస్టివల్కి ఇది ఒక కల్చర్ సంక్రాంతి కల్చర్. ఇది చుట్టాలు దగ్గర ఒక 11 పీసెస్ గేవరు, 11 పీసెస్ ఫేని పంపిస్తారు. వీళ్ళ ఇంటికి ఇక్కడ గేవర్ ఫేని పంపిస్తారు. తిల్లి లడ్డు అట్లాంటి అవి ఐటమ్స్ వాళ్ళు దగ్గర పంపిస్తారు, వీళ్ళు వాళ్ళ దగ్గర పంపిస్తారు. గేవర్ స్వీట్ తయారీలో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సలసలలాడే నూనెలో ప్రత్యేకంగా తయారు చేసిన పెంకపైనే దీన్ని తయారు చేస్తుంటారు. పాలు, గోధుమ పిండి, మైదాల మిశ్రమాన్ని ఒక చోట కలిపి దాన్ని 3 గంటల పాటు ఆరబెడతారు. ఆ తర్వాత నూనెలో వేసి కాసేపు మరిగాక బయటకు తీస్తారు. సంక్రాంతి పర్వదినాన తమ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేందుకోసం ఈ గేవర్ స్వీట్ ను తయారు చేసుకుంటామని మిఠాయి దుకాణందారులు చెబుతున్నారు. కానీ
కస్టమర్లు కూడా కావాలని అడుగుతుండడంతో డిమాండ్ను బట్టి తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. పాలేస్తాం, పాలేసి వాటర్ వేస్తాం, వాటర్ తర్వాత నెయ్యి వేస్తాం. నెయ్యితోని ఒక 2 మినిట్స్ అయితే 2 నిమిషాలు అవుతాయి. దానికి కలపాలంటే మంచిగా కలపంగానే మంచిగా అది ఆడ నెయ్యి ఉంటాయి. నెయ్యితోని అది 4 గేవర్లు ఉంటాయి, 4 ఇది ఉంటాయి. ఒక గేవర్ ఉన్న తర్వాత 20 మినిట్స్ అవుతాయి, 20 నిమిషాలు అవుతుంది. కావాలంటే ఒక్క గేవర్ కావాలంటే 20 నిమిషాలు అవుతాయి. 4 గేవర్ వెళ్తాయి. 20 మినిట్స్లో 4 వెళ్తాయి. మళ్ళీ అది కాగానే మొత్తం దాంది నెయ్యి మొత్తం వడంగానే కిందికి మళ్ళీ లోపల వేస్తాం. లోపల వేయగానే చక్కెరతో వేస్తాం. చక్కెరతో వేసిన తర్వాత మొత్తం పాకం చేస్తాం. దానికి గులాబ్ జామ్ ఎట్లా వేస్తాం మనం పాకం అట్లా మొత్తం తినంగానే మళ్ళీ పెడతాం ఆడ కౌంటర్ పైన. రబడీ గేవర్ ఉన్నాయి, నార్మల్ గేవర్ ఉన్నాయి, మళ్ళా డాల్డా గేవర్ ఉన్నాయి, నెయ్యి గేవర్ ఉంటాయి. 5 రకం గేవర్ ఉంటాయి. బాదంది ఉన్నాయి, బాదం పిస్తాది ఉంటాయి గేవర్. 5-6 రకాలు ఉంటాయి గేవర్. శుభకార్యాల సమయంలో నోటిని తీపి చేసుకునేందుకు స్వీట్లను వినియోగించడం ఆనవాయితీ. కానీ కేవలం సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే లభించే ఈ కేవట్ స్వీట్ కోసం నిజామాబాద్ పట్టణ వాసులు క్యూ కడతారు. ఇందూరులో ప్రతి ఇంట్లో సంక్రాంతికి కేవట్ స్వీట్ ఉండాల్సిందే. అంతేకాదు తమ బంధువులకు, స్నేహితులకు సైతం సంక్రాంతి పండుగకు కేవట్ స్వీట్లు పంచుకుంటారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా కేవట్ స్వీట్ ఆర్డర్లు వస్తాయని రాజస్థానీ స్వీట్ షాప్ ఓనర్లు చెప్తున్నారు. ఇక ఈ స్వీట్ ఎంతో రుచికరంగా ఉంటుందని, నాణ్యతతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో కొనుగోలు చేస్తున్నామని కస్టమర్లు చెబుతున్నారు. రెగ్యులర్గా వీళ్ళ దగ్గరకు వచ్చేసి గేవర్ కానీ పేనీలు కానీ తీసుకెళ్తూ ఉంటాము. క్వాలిటీగా మంచి క్వాలిటీ ఇస్తూ ఉంటారు. రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. బయట 600 ఉంటుంది, వీళ్ళ దగ్గర వచ్చేసి 300కే ఇచ్చేస్తున్నారు. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటున్నారు. సంక్రాంతి పండుగ కోసం ఇక్కడ గేవర్, ఫినీ, బ్యావర్ది, తిల్పట్టి, గజాక్ అన్నీ తయారు చేస్తారు. చాలా బాగా ఉంటుంది. మా అసలీ గీలో, ప్యూర్ గీలో తయారు చేసేవాళ్ళు. చాలా బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. తీపి అంటే ఇష్టపడని వారుండరు. ప్రతి ఒక్కరూ తీపిని ఆస్వాదించాలని చూస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ కోసం తయారు చేసే వంటకాలు ప్రతి ఒక్కరి నోరు ఊరిస్తుంటాయి. అందులో కేవట్ స్వీట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎంతో మధురంగా ఉండే ఈ గేవర్ స్వీట్ను తినేందుకు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక్కడి ప్రజల సంక్రాంతి సంప్రదాయాల్లో గేవర్ స్వీట్ భాగస్వామ్యం అయిపోయింది. ఇష్టపడి గేవర్ స్వీట్ను ఆరగించడమే కాకుండా సంక్రాంతి పండగ వేళ బంధువులకు పంపించడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మీద ఓ కొత్త రకం స్వీటును నిజామాబాద్కు పరిచయం చేసిన తయారీదారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.